ఎప్పుడు ఈ వ్యూవర్స్ వస్తారో, ఎప్పుడు ఈ వ్యూవర్స్ పోతారో మన ఛానల్‌లో నాకర్థం కావట్లేదు. తలనొప్పి వచ్చేసింది గైస్ నిజంగా చెప్తున్నా. సో, ఏంటి ఒక 15 డేస్ గ్యాప్ తీసుకుంటే పీపుల్స్ అంతా వేరే ఛానల్‌కి షిఫ్ట్ అయిపోతారా? అర్థం కావట్లేదు. అంటే ఇంతగా చెప్తున్నా మీరు వీడియోస్ యూట్యూబ్ చేసిన తర్వాత ఇట్లా తలనొప్పనేది ఉంటది. మీరు ఇవంతా భరించగలిగితే గనుక మీరు యూట్యూబ్‌లోకి రండి. ఓకేనా? అలాగే చాలా టైం పెట్టాలి దీనికి గూడా. ఇది కూడా ఒక జాబ్ లెక్క చేయాలి. ఓకేనా? 15 డేస్, 10 డేస్ లేదా ఒక మంత్ గ్యాప్ తీసుకున్నారనుకోండి. మనకొచ్చే పీపుల్స్ ఆడియన్స్ అంతా మన ఛానల్ నుంచి ఇంకొక ఛానల్‌కి షిఫ్ట్ అయిపోతారు. హే గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు యూట్యూబ్ ఎవరైతే స్టార్ట్ చేయాలి అనుకుంటున్నారో కొన్ని టిప్స్ చెప్తాను నేను ఈరోజైతే. ఎందుకంటే ఇప్పటి వరకు నాకు యూట్యూబ్లో చూసి చూసి అబ్బా ఎప్పుడు ఎలా మారుతుందో కూడా అర్థం కావట్లేదు, అలా అయిపోయింది. ఓకేనా? మీరు కూడా అర్థం చేసుకోండి ఎందుకు ఇలా అవుతుంది అనేసి. సో ఫస్ట్లో స్టార్టింగ్లో కొన్ని వీడియోస్ తర్వాత ఒకలా ఉంది, తర్వాత కొన్ని వీడియోస్‌కి ఒకలా ఉంది. తర్వాత మళ్ళీ కొన్ని వీడియోస్‌కి ఒకలా ఉంది. తర్వాత ఇప్పుడు అప్‌లోడ్ చేసే వీడియోస్‌కి ఒకలా ఉంది. ఓకేనా? ఎందుకబ్బా ఇలా కన్‌ఫ్యూజన్ ఉంది. ఎప్పుడు ఈ వ్యూవర్స్ వస్తారో, ఎప్పుడు ఈ వ్యూవర్స్ పోతారో మన ఛానల్‌లో నాకర్థం కావట్లేదు. తలనొప్పి వచ్చేసింది గైస్ నిజంగా చెప్తున్నా. సో, ఏంటి ఒక 15 డేస్ గ్యాప్ తీసుకుంటే పీపుల్స్ అంతా వేరే ఛానల్‌కి షిఫ్ట్ అయిపోతారా? అర్థం కావట్లేదు. ఇప్పుడు ఒక 15 డేస్ బ్యాక్ వేసిన వీడియోస్ చూడండి. తర్వాత ఇప్పుడు వేసిన వీడియోస్‌కి చూడండి. ఒక 3 డేస్ నుంచి 4 డేస్ నుంకో ఒక 4 డైలీ ఒక్కొక్క వీడియో అప్‌లోడ్ చేశానండి. చూడండి ఎంత డిఫరెన్స్ ఉంది అంటే అబ్బా! తలనొప్పేస్తుంది ఆ వ్యూవర్స్‌ని చూస్తుంటే. ఏంట్రా 75 ఏంటి? అబ్బా! తలనొప్పేస్తుంది ఆ వ్యూవర్స్‌ని చూస్తుంటే. ఇప్పుడు చేయడానికి ఇంట్రెస్ట్ లేదు, అక్కడ వదిలేయడానికి ఇంట్రెస్ట్ లేదు. ఎందుకంటే కొన్ని వీడియోస్‌కి 30,000 వరకు వ్యూవర్స్ పోయిన నా వీడియోస్‌కి ఇప్పుడు 7, 8 అనేసి చూసుకోవాలి అనుకుంటే అబ్బా! తలనొప్పిస్తుంది నిజంగా చెప్పాలి అంటే. ఒకసారి నా ఛానల్ చెక్ చేయండి. ఎందుకంటే ఒక 15 డేస్ గ్యాప్ ఇచ్చాను కాబట్టి నాకొచ్చే ఆడియన్స్ అంతా వేరే ఛానల్‌కి షిఫ్ట్ అయిపోయారు. వాళ్ళు అక్కడ కనెక్ట్ అయిపోయారు ఆ 15 డేస్. ఆ ఛానల్‌కి కనెక్ట్ అయిపోయారు. వాళ్ళు కనెక్ట్ అయ్యారు. ఇప్పుడు మన వీడియోస్‌ని స్టాప్ చేశారు. సో, అర్థం చేసుకోండి. మీరే న్యూగా యూట్యూబ్ స్టార్ట్ చేస్తున్నారంటే ఒకసారి అర్థం చేసుకోండి ఎందుకు నేను ఇలా చెప్తున్నాను అంటే. ఎందుకంటే ఇంతగా చెప్తున్నా మీరు వీడియోస్ యూట్యూబ్ చేసిన తర్వాత ఇట్లా తలనొప్పనేది ఉంటది. మీరు ఇవంతా భరించగలిగితే గనుక మీరు యూట్యూబ్‌లోకి రండి. ఓకేనా? అలాగే చాలా టైం పెట్టాలి దీనికి గూడా. ఇది కూడా ఒక జాబ్ లెక్క చేయాలి. ఓకేనా? జాబ్ లెక్క చేస్తేనే ఇది కూడా మనకి పర్మనెంట్‌గా ఉంటది. లేదంటే ఇలా ఇప్పుడు నేను చెప్పాను కదా! అలా అయిపోతది పరిస్థితి. అంతేనా? ఒక 15 డేస్, 10 డేస్ లేదా ఒక మంత్ గ్యాప్ తీసుకున్నారనుకోండి. మనకొచ్చే పీపుల్స్ ఆడియన్స్ అంతా మన ఛానల్ నుంచి ఇంకొక ఛానల్‌కి షిఫ్ట్ అయిపోతారు. మళ్ళీ కష్టపడాలి ఫస్ట్ నుంచి. ఇప్పుడు ఒక 3 మంత్స్ కష్టపడి ఆ పీపుల్స్‌ని మనము తెచ్చుకుంటాం అనుకోండి. ఒక మంత్ 15 డేస్ అలా గ్యాప్ తీసుకుంటే మళ్ళీ ఆ పీపుల్స్ అంతా తెచ్చుకున్న పీపుల్స్ అంతా మళ్ళీ వేరే ఛానల్‌కి కనెక్ట్ అయిపోతారు. ఓకేనా? అలా కనెక్ట్ అయిపోతే మళ్ళీ మనము రీస్టార్ట్ చేయాలి. మళ్ళీ ఒక 3 మంత్స్ కష్టపడాలి. సో, ఇది తలనొప్పనేది ఇలా ఉంటది. యూట్యూబ్‌లోకొచ్చిన తర్వాత ఇవంతా మేము తట్టుకొని మేము చేయగలము అనే రకమైతేనే మీరు యూట్యూబ్‌లోకి రండి. ఓకేనా? న్యూగా ఎవరైతే స్టార్ట్ చేస్తున్నారో వాళ్ళకి చెప్తున్నా. ఆల్రెడీ స్టార్ట్ చేసిన వాళ్ళకి తెలిసుంటుందిలేండి ఈ తలనొప్పి ఎలా ఉంటది అనేసి. న్యూగా స్టార్ట్ చేసే వాళ్ళకి చెప్తున్నా. మీరు రావాలి అనుకుంటే ఇలాంటి తలనొప్పంతా మీరు భరిస్తాం మేము పర్లేదు అనే రకమైతేనే రండి. లేదంటే మళ్ళీ మీరు స్టార్ట్ చేసి కొన్ని దినాలు ఎఫర్ట్ పెట్టిన తర్వాత మళ్ళీ మీకు ఇంట్రెస్ట్ యూట్యూబ్ మీద పోయిన తర్వాత మళ్ళీ మీరు కష్టపడి చేస్తే వేస్ట్ కదా! మీరు ఏ ప్రాబ్లమ్ వచ్చినా మేము చేస్తాము. ఏ సిట్యుయేషన్ వచ్చినా మేము తట్టుకోగలుగుతాము అనే రకమైతే యూట్యూబ్‌లోకి రండి. ఓకేనా? అందుకే నేను మీకు ఎగ్జాంపుల్ నా ఛానల్ నేను మీకు చూపించా స్టార్టింగే. ఇలా ఉంటది యూట్యూబ్ పరిస్థితి. ఓకేనా?
సో, ఇలా ఉంటది. మీరు దీన్ని తట్టుకోగలిగితే, అలాగే దీన్ని ఫేస్ చేయగలిగితే మీరు యూట్యూబ్‌లోకి రండి అనేసి సో, నేను న్యూగా యూట్యూబ్ చేయాలి అనుకునే వాళ్ళకి నేను ఈ సజెషన్స్ అయితే ఇస్తాను. సో, ఇది మాత్రం పక్కా. ఇది నాకనే కాదు. సో, ప్రతి ఒక్కరికి ఇది ఇది మీరు ఫేస్ చేయాల్సుంటది. ఓకేనా? మీరు ఒకవేళ పర్మనెంట్‌గా మీరు వీడియోస్ చేస్తామనే రకమైతే రండి. ఓకేనా? స్టాప్ చేసి ఎప్పుడో మాకు ఇష్టం వచ్చినప్పుడు ఏస్తాము వీడియోస్ అనే రకమైతే అస్సలు రాకండి. యూట్యూబ్ కూడా ఒక జాబ్ లెక్కనే. ఓకేనా? అర్థం చేసుకోండి. సో, అందుకే నేను స్టార్టింగ్‌లోనే మీకు చెప్పేసాను. ఇలా ఉంటది పరిస్థితి అనేసి నా ఛానల్‌ని మీకు ఎగ్జాంపుల్‌గా చూపించాను. ఓకేనా? స్టార్టింగ్‌లో నేను టిప్స్ అనేసి చెప్పాను. టిప్స్ అనేదేం లేదు గైస్. ఇప్పుడు నేను చెప్పిన విధానాన్ని మీరు అర్థం చేసుకోండి. ఓకేనా? అర్థం చేసుకుంటే చాలు. మీరు అరంగా యూట్యూబ్‌లో సక్సెస్ అవుతారు. అంటే ఏం లేదు. మీరిప్పుడు ఏదైనా చేయండి. ఎలా అయినా ఉండండి. కానీ పర్మనెంట్‌గా ఇట్లా మీరు ఒక వారంకి 2 వేస్తున్నారనుకోండి. 2 ఈ డేనే వేస్తున్నారు. సో, ఇలాంటి టైంకే వేస్తున్నారనుకోండి. సో, ఆ వీక్లీ ఆ 2 అనేది వేయాలి. అదే టైంకి వేయాలి. అదే డేని వేయాలి. ఓకేనా? అప్పుడే మీకు వ్యూవర్స్ అనేది పర్మనెంట్‌గా మీ ఛానల్‌ని అనేది చూస్తారు. ఓకేనా? ఎలా పడితే అలా వేస్తాము. ఎప్పుడు పడితే అప్పుడు ఏస్తాము. ఎన్ని దినాలైనా మేము గ్యాప్ తీసుకొని వేస్తాం మాకు టైం ఉన్నప్పుడు అంటే యూట్యూబ్‌లో అస్సలు మనకి వ్యూవర్స్ అనేది మన ఛానల్‌ని ఫాలోనే అవ్వరు. ఓకేనా? సో, ఇది మాత్రం పక్కా. సో, ఇది మాత్రం కన్ఫర్మ్‌గా ఇది మీరు దీన్ని ఫాలో అవుతారు అనే రకమైతేనే మీరు యూట్యూబ్‌లోకి రండి. ఓకేనా? సో, లేదంటే అస్సలు రావద్దు. మీరు ఊరికే చేసినా టైం వేస్ట్ చేసుకుంటారు. ఓకేనా? ఇంకా ఇది గైస్ ఈరోజు వీడియో అయితే. సో, మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి. అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం. బై బై గైస్.